హలో గైస్, మనం ఇప్పుడు చార్మినార్ ఎలా ఉందో చూపెట్టబోతున్నాను. వచ్చేస్తాం మనం చార్మినార్కి. ఎలా ఉందో చూడండి. చూసారు కదా, చార్మినార్ అంటే పురాతనమైంది. అది ఎలా కట్టారో అది అందరికీ తెలుసు, విన్నదే. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో నేను చూపెట్టబోతున్నాను. ఇది మస్జిద్లో లోపల ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఇది చార్మినార్ దగ్గర షాప్స్ చూడండి. వర్షం లైట్గా పడింది మనం వెళ్ళినప్పుడు, చూస్తున్నారు కదా. ఎలా అంటే టూరిస్ట్స్ ఇక్కడ బాగా వస్తారు చూడడానికి. బెస్ట్ ప్లేస్ ఇది. ఇప్పుడు నేను చార్మినార్ నడుచుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా, నేను చార్మినార్ దగ్గరలోనే ఉన్నాను. జస్ట్ హాఫ్ కిలోమీటర్లో. నేను అది కూడా మీకు చూపెడుతున్నాను ఎలా ఉంటుందో. అంటే ఎవరికి తెలియకుండా పెడుతున్నాను. ఇది చాలా పురాతనమైంది. చూసినా అప్పుడు నిజాం ప్రభుత్వం ఎలా కట్టిందో అందులోనే ఇప్పుడు కూడా షాప్స్ రన్ అవుతున్నాయి. ఇవి అందులోనే ఉన్నాయి చూడండి. పురాతనమైంది ఇది కూడా. అది ఉందో చూడు. అది ఇందులో నుంచి వెళ్తేనే మనం చార్మినార్ వస్తుంది. ఇది బస్ స్టాండ్ లాగా చెప్పాలంటే. ఇప్పుడు మనకి చార్మినార్ కనబడుతుంది కదా, చూస్తున్నారు కదా. ఇక్కడ షాప్ వాళ్ళు హుషారు ఉంటారు. నా దగ్గర రా, నీ దగ్గర రా అని వట్టిగా గుమాయిస్తుంటారు. మనం చూసి వెళ్ళాలి ఎవరి దగ్గరైనా సరే. ఓకేనా, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, భయపడకూడదు. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చార్మినార్. అది షాప్స్ అన్నీ అయితే చాలా ఉంటాయి. చూసారా, మీకు టైం కూడా తెలియదు. సైడ్కి షాప్స్ చూడండి, అసలు టైం అస్సలు తెలియదు. ఎందుకంటే అది ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది. ఈ షాప్ చూసారు కదా, ఎన్ని షాప్స్ ఉంటాయి. చూసి షాక్ అయిపోతారు. అదర్ కంట్రీ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. టూరిస్ట్ ప్లేస్ ఇష్టపడి వస్తారు, అంటే ఎంజాయ్ చేయాలని. అలాంటి ప్లేస్ మన ఇండియాలో ఉందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇది చార్మినార్ అండి. జస్ట్ మనం ఇప్పుడు చూసారు కదా, జస్ట్ 10 minutes దూరం నుంచి తీసిన వీడియో ఇది. చూస్తున్నారు కదా ఎంత హైలైట్ ఉందంటే. 2 కన్నులు సరిపోతలేవు. రష్ చూసారా, చాలా మంది ఉన్నారు. రష్ చూడండి ఎన్ని అంటే చెప్పలేము. కొన్ని వేల మంది వస్తారు పోతారు. ద బెస్ట్ ప్లేస్ చార్మినార్. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, టూరిస్ట్ వర్షంలో కూడా ఇంతమంది వస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. మంచిగా చూపెడతా చూడండి. ఇక ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. ముస్లింలకి అయితే బురకలు అయితే ఉన్నాయి. బురకలు మరియు వాళ్ళు పెట్టుకుంటారు కదా నకాబ్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇగో పిల్లలకు కూడా బట్టలు ఉంటాయి. చూశారు కదా, పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయి. గర్ల్స్కి అయితే చెప్పొద్దు. గర్ల్స్ కోసం అయితే ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి కొనడానికి. అది వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయని నేను అంటున్నాను. ఓకేనా, చార్మినార్ పైకి చూడాలంటే మీకు 30-40 రూపీస్ టికెట్ అనేది పే చేసి వెళ్ళాలి. గర్ల్స్ కోసం చూసారా మాలలు, ఇది మన ఇంట్లో పెట్టడానికి. కానీ ఈ అత్తరు ఎవరైతే వాడతారో వాళ్ళ కోసం అయితే చాలా ఉన్నాయి. షాప్స్ చూడండి, మనం చూపెడుతున్నాము క్లారిటీగా. ఓకేనా, ఇది చార్మినార్ దగ్గర నుంచి చూపెడుతున్నాను చూడండి. ఓకేనా, షాప్స్ చార్మినార్ ముంగట షాప్స్ ఇవి. ఇలా రష్ ఎలా ఉంది చూడండి, బాగా రష్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా దొంగలు ఎక్కువ ఉంటారు. ఫోన్స్ జర గట్టిగా బట్టి వీడియో తీయాలి, లేకుంటే దొంగలు ఫోన్ తీసుకొని పారిపోతారు. జాగ్రత్తగా ఉండాలా. అందరు చెప్తారు తర్వాత వస్తుంది, అది కంప్లీట్ ఇస్తా అంటే అది అన్నీ తర్వాత విషయం. మనది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి మన వస్తువుల్ని. టూరిస్ట్ వచ్చేటప్పుడు ఏ వస్తువైనా జర జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే విలేజ్ వాళ్ళు ఎక్కొస్తారు ఇష్టపడి ఇక్కడ హైదరాబాద్కి. చార్మినార్ అని అంటే చూడడానికి. ఇప్పుడు నేను కూడా విలేజ్ దాన్ని వచ్చి చూసి మీకు వీడియో తీసి మీరు చూడాలని వేస్తున్నాను. షాప్స్ చూడండి, లైటింగ్ ఎట్లా ఉందో. డేలో ఇంత లైటింగ్ ఉందంటే నైట్ ఇంత లైటింగ్ ఉందో అర్థం చేసుకుందాం. ఇది మస్జిద్. అది నేను దగ్గర నుంచి చూపెడతా, వెళ్ళి వెయిట్ చేయండి. వెళ్తున్నట్టు ఇది మస్జిద్. ఓకేనా, ఎలా ఉంది చూడండి. 2 కళ్ళు సరిపోతలేవు. నేను ముస్లింనే. హైలైట్ మస్జిద్ ఎలా కట్టాడు నిజాం ప్రభుత్వం, నిజాం సార్ అయితే. ఇప్పుడు అలాంటి కట్టడాలు అయితే ఉండవు. అంత హైలైట్. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడితే ఎంత బాగా కట్టారో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ కష్టం చాలా ఎక్కువ ఉంది. అంత కష్టం మనం పడలేము ఇప్పుడు. ఇది లోపల నుంచి చూపెడతా మీకు. ఇప్పుడు చూడండి, లోపల ఇలా ఉంటుంది. లోపల వెళ్ళాలంటే చెప్పులు వదిలేసి వెళ్ళాలి, లేదా చేతిలో పట్టుకొని వెళ్ళాలి. కానీ కింద పెట్టలేము చెప్పులు కూడా. అది మీరు గుర్తుపెట్టుకోండి విషయం. ఇక జాలీలు ఎట్లా ఉన్నాయి చూడండి. పావురాలు అయితే చాలా ఉంటాయి ఇక్కడ. చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్.